నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే నా లక్ష్యం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న టీడీపీ, జనసేన, వైసీపీ ప్రచార కార్యక్రమాలు, అడుగడుగున ప్రజలు నీరాజనం. విశాఖలో సందడి చేసిన భరతనాట్యం సినిమా సందడి. డీటెయిల్స్ చూస్తే, ఏ పార్టీ అని చూడకుండా, ఎలాంటి వివక్షత లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. గురువారం ఆయన ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఒక ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్వయంగా వివరించారు. తనకంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారని, తనకన్నా వయస్సు, అనుభవం ఎక్కువ ఉన్నవారు పనిచేశారని చెప్పారు. ఇక వయసులో తాను చిన్నవాడినని, ఒక చిన్నవాడిగా అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచన చేయాలని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో, ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ 90% హామీలను నెరవేర్చారని జగన్ చెప్పుకుంటున్నారని, తాను అడిగే 7 ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా, మద్యం నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ఊహలు ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు. అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు.
అక్కడి నుంచి డ్రగ్స్ కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు. ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు. అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరూరు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత పని కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. పాత నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు కేదారి లక్ష్మి, కొప్పుల రామ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి నుంచి వచ్చే మాట ఒకటే, మేము పొరపాటు చేశాం, ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఛాన్స్తోనే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక పంపించారు. ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి అభ్యర్థులకి మేము ఖచ్చితంగా ఓటేస్తాం. పిఆర్ ఫిల్మ్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ నిర్మించిన సినిమా భరతనాట్యం కి కేవీఆర్ మహేందర్ దర్శకత్వం వహించారు. సూర్యతేజ, ఏలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలో నటించారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా టీం యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు సిరిపురం వివానా హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నిర్మాత పాయల్ షరఫ్ మాట్లాడుతూ,
భరతనాట్యం థ్రిల్లర్ కామెడీ కుటుంబం సమేతంగా చూడదగిన సినిమా అని పేర్కొన్నారు. హీరో సూర్యతేజ ఏలే మాట్లాడుతూ ఇదే తొలి సినిమా అని తెలిపారు. దర్శకుడు దొరసాని వంటి సినిమా తర్వాత ఇది క్రైమ్ కామెడీ ప్రయోగాత్మకంగా తీసిన సినిమా అని అన్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది, ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ అని తెలిపారు. పోతున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. అంటే ఈ సినిమా నుంచి అందరూ ఎంజాయ్ చేసేలాంటి సినిమా. నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయల్ సరాఫ్ భరతనాట్యం అని ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను. చాలా మంచి మూవీ, కామెడీ మూవీ, థ్రిల్లర్ మూవీ. అంటే ఎలా అంటే ఫ్యామిలీతో కూడా, పిల్లలతో కూడా, ఎవరితో అయినా, యంగ్స్టర్స్, మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. మా దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు. హర్ష చేమ్రు సార్ ఉన్నారు, అజయ్ ఘోష్ సార్ ఉన్నారు, మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు. ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది 5th ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్మ్స్ ద్వారా. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే మీకు అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి. సో 5th ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్, సూర్య, మీనాక్షి యాక్ట్రెస్గా ఉన్నారు. మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. భరతనాట్యం అనే ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము. అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అండ్ మీరు కూడా, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి. నాతో పాటే మీనాక్షి కొత్త హీరోయిన్, ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు, డైరెక్టర్ సెకండ్ ఫిలిం ఇది, దొరసాని అనే మంచి ఫిలిం అందించారు. ఆయన చాలా బాగా తీస్తారు. అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు. క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ అందరూ చాలా చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో 100 కోట్ల డంపింగ్ స్కామ్ వెలుగు చూసిందని, ఈ విషయంపై కనీసం మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్ఎన్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులకు ఆయోచిత లబ్ధి కలిగించే విధంగా ఏయులోని ఖాళీ స్థలాలను అడ్డగోలుగా డంపింగ్ యార్డులుగా మార్చేందుకు అనుమతులు ఇచ్చేశారన్నారు. ఏముందో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ చెప్పగలరా? ఎన్నికల సంగ్రామం మొదలైనప్పటికీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 కోట్ల రూపాయలు డంపింగ్ స్కామ్ జరుగుతూ ఉంది. సాక్షాత్తు విశాఖ నగరంలో పెద్ద పెద్ద బహుళ అంతస్తు నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ నిర్మాణాల యొక్క వ్యర్థాలని ఇవాళ నా వార్డు పరిధిలోకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం గ్రౌండ్స్లో కొన్ని లక్షల టన్నులు వ్యర్థాలని డంప్ చేయడం, ఆంధ్ర విశ్వవిద్యాలయ పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడం, ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో ఆ భవన నిర్మాణ వ్యర్థాలని వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం, మద్యం, డ్రగ్స్ తాండవించాయని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గంటి బాబ్జీ అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని జగన్ పాలన చేస్తున్నారని అన్నారు.
ఇక రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పేపర్ ఒకటి చదివాను. అతనికి ఏదైనా కష్టం వస్తుంది ముందంటే ఎలా అయిపోయిందంటే అంటే ఇంటర్నేషనల్ మాఫియా వాళ్ళకు సంవత్సరానికి ఒక 3 నుంచి 4 సిలిండర్లు ఉచితంగా అందజేయాలని. ఎందుకంటే ఈవేళ సిలిండర్ ఒకటి కొనాలంటే 1500 దాకా ఖర్చు అవుతుంది ఒక సిలిండర్కి. ఆ సిలిండర్లన్నీ కూడా సంవత్సరం 12 నెలలు కొంటే సుమారు ఎంత అవుతుందంటే వాళ్ళకి 20,000 దాకా అయిపోతుంది. కాబట్టి కొంత భారమైనా తగ్గించాలి సామాన్యులకు అనే ఉద్దేశంతో ఒక 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఏదైతే ఆడవాళ్ళు ఎంప్లాయీస్ అవనివ్వండి, పని చేసుకున్న వాళ్ళు అవనివ్వండి, లేదా గృహిణులు అవనివ్వండి, ఏదైనా పని మీద మన డిస్టిక్లో ఎక్కడ తిరిగినా మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అది కూడా ఇవాళ తెలంగాణలో చూసారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చాలామంది అక్కడ కూడా ఆ పథకాన్ని పాడు చేద్దామని ప్రతిపక్షాలు ప్లాన్ చేసినప్పటికీ దాన్ని బ్రహ్మాండంగా ఈవేళ అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అదే విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మీ అందరికీ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని మీరు కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన నియోజకవర్గ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, నగర మేయర్ హరివెంకట కుమారి, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా కేకే రాజును గెలిపించాలని, అదే విధంగా ఎంపీ అభ్యర్థి ఝాన్సీకి పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు. వాళ్ళకి ఉచిత విద్య అందించే కార్యక్రమం సంస్కృతిగా అభ్యర్థిస్తున్నాం. అన్ని కూడా ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బాధపడి వారికి ఆయన న్యాయం తీర్చును. श्री हरकृष्ण जी भी आइए, सब जितने लोग जाए एक बात श्री गॉड ब्लेस यू सर. ప్రతి కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా భుజస్కంధాలపై మోసి ఏ కార్యక్రమం చేసినా ఉత్తర నియోజకవర్గం ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలి. ఒక ఉద్యమం చేసినా, ఒక మీటింగ్ చేసినా, ఒక ప్రొటెస్ట్ చేసినా, ఒక మానవహారం చేసినా, ఏం చేసినా, అభివృద్ధి చేసినా, ఏం చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని, అదేవిధంగా జీవీఎంసీ ఎన్నికల్లో కూడా 17 స్థానాలకి 15 స్థానాలు కైవసం చేసుకున్న కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ బి శెట్టి వసంత లక్ష్మి ఆధ్వర్యంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వంశకృష్ణ శ్రీనివాసులు తప్పక గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు డాక్టర్ విల్లూరి చక్రవర్తి, బంటుపల్లి సూర్యనారాయణతో పాటు పలువురు మాట్లాడారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ పాలనకు స్వస్తి పలుకుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కూటమిని అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. 175 స్థానాల్లో 165 స్థానాలు టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించిందన్నారు. మహిళలకు సముచిత స్థానం రావాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ హ్యాట్రిక్ సాధించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పలువురు వైసీపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ చెన్నా జానకిరాం, 35వ వార్డు అధ్యక్షులు నాయకులు కనకారెడ్డి, సనపల రవీంద్ర, భరత్ సుబ్రహ్మణ్యం, బుజ్జి, గంగాధర్ తో పాటు తదితరులు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న వాసుపల్లిని ఈసారి జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. వైసీపీ పాలనతోనే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం గాజువాకలో ప్రారంభించారు. గుడివాడ కుటుంబంతో 3 తరాల బంధం ఈ ప్రాంతానికి ఉంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత గుడివాడ కుటుంబీకులు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో వారిలో ఆనందం ఉప్పొంగింది. ఈ ప్రాంతంలోని పాత తరం నాయకులు, ఈ తరం వైసీపీ అభిమానులు అమర్నాథ్ గాజువాకలో అడుగుపెట్టగానే ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుడివాడ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు అమర్నాథ్ కు, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జేజేలతో గాజువాక ప్రతిధ్వనించడంతో అమర్నాథ్ ఎన్నికల ప్రచారం ఆరంభమదిరింది. మహిళలు మంత్రి అమర్నాథ్ కి వీర తిలకాలు దిద్దారు. పార్టీ జెండాలు పట్టుకొని వైఎస్ఆర్సీపీ యువసేన కథం తొక్కింది. పెద్ద ఎత్తున జగనన్న సైన్యం వెంటరాగా అమర్నాథ్ గాజువాక 65వ వార్డులో ముందుగా సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.
సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాషం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎల్లాచి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ కూడా హిజ్రాలకు టికెట్ ఇచ్చే ఆలోచన రాలేదు. గతంలో తాను కార్పొరేటర్ గా పోటీ చేశారని గుర్తు చేశారు. హిజ్రాలు ఉపాధి కోసం అవస్థలు పడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారికి అలాగే ఈరోజు ఏనాడు కూడా యుజనా కమిటీ తరఫించే అవకాశం లేదు ఏ పార్టీ కూడా. ఈరోజు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు నా గురించి తెలుసుకొని 29 సంవత్సరాల సర్వే చేశాను ట్రాన్స్జెండర్కి. అందులో మంచి చెడ్డ అంతా తెలుసు వాళ్ళకి. నేను ఒక పోర్ట్ ఎంప్లాయీని. నా జీవితం ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను. కొంతమంది నాయకులు మా వాళ్ళు బెదిరించి నన్ను నాశనం చేయాలనుకున్నారు. నా పక్క న్యాయం ఉంది కాబట్టి నా సోదరులు ఎంతమంది నా బిడ్డలు అందరూ కూడా నాకు వచ్చి చెప్పడానికి వచ్చారు, ఫ్రెష్గా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలోని వీళ్ళ కోటాలో నాకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. ఏ పార్టీ ఇవ్వలేదు కానీ రాష్ట్రంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పాలనలో నీళ్ళలా కలిసిపోతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని వాసుపల్లి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే నా లక్ష్యం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న టీడీపీ, జనసేన, వైసీపీ ప్రచార కార్యక్రమాలు, అడుగడుగున ప్రజలు నీరాజనం. విశాఖలో సందడి చేసిన భరతనాట్యం సినిమా సందడి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.